నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఒక 2 రాజకీయ వేదికలు ఏర్పడబోతా ఉన్నాయి. ప్రధానంగా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి జాగృతి పార్టీగా మారబోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో అదే తరుణంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాదిగ మహాశక్తి అనేటువంటి ఒక వేదికను తయారు చేయబోతా ఉన్నారు. సో ఆ వేదిక ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? ఆ వేదిక వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? రైట్ నౌ ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాదిగ మహాశక్తి యొక్క మరి ఎందుకు స్టార్ట్ చేయబోతున్నటువంటి ఆ స్టోరీని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే తమ్ముడు. సో మొత్తం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఇవాళ తెలంగాణ పాలిటిక్స్లో మోత్కుపల్లి నరసింహ గారు కనబడతా ఉన్నారు. ఓవైపు కల్వకుంట్ల కవిత పార్టీ ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు ఏప్రిల్ 5వ తారీఖున మోత్కుపల్లి ఒక జెండా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. అది మాదిగ మహాశక్తి అనే పేరుతోటి లాంచ్ కాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. కరెక్ట్. అసలు ఏంటి ఈ పేరేంటి? ఎందుకు ఈ జెండా ఆవిష్కరణ? ఏంటి అసలు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వాస్తవంగా పాలకులు మంచోళ్ళు అయితే ఇవాళ ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఉమ్, పాలకులు వ్యవస్థాపరమైనటువంటి మనుషులు కాకుండా పోవటం వల్లనే వాళ్ళ రాజకీయం కోసం బలైతున్న వ్యవస్థను గమనించటం లేదు. కారణం ఏంటంటే పరిపాలించేవాడికి పరిపక్వత లేకపోవటమే దీనికి కారణం. ఇప్పుడు ఇందిరాగాంధీకి ఉన్నది నిజం, లేకపోతే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అందరికీ న్యాయం చేయాలనే కోరిక వాళ్ళకున్న అమలు చేసే వాళ్ళు మరి సరి అయిన పద్ధతిలో లేకపోవటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇకపోతే గతంలో ఎన్టీ రామారావు గారు 83లో మాదిగలందరినీ కూడా ఈక్వలైజ్ చేసి సీట్లు ఇచ్చే దాంట్లో కానీ, పార్లమెంట్ సీట్లు కానీ, అసెంబ్లీ సీట్లు కానీ, ఏ సీట్లు అయినా కానీ మరి ఈక్వల్గా పంపిణీ చేసి గౌరవించినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారి కాలంలో జరిగింది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మంచి పార్టీ, నిజంగా చెప్పాలంటే బ్యాంకులు జాతీయకరణం చేసి ఏమి భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతకుముందు లోన్స్ ఎక్కడివి ఉన్నాయి సార్? బ్యాంకులు జాతీయకరణ చేసినాకనే లోన్లు పేదవాడి దగ్గర దాకా డబ్బులు వచ్చినాయి. విషయం ఏంటంటే పరిపాలన చేసే వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలియదు. కాబట్టి దీన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. లాంగ్ టైం నుంచి కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ మా పరిస్థితికి వచ్చేటప్పటికి అసలు తెలంగాణ వచ్చినాక ఏదో జరుగుతుందని బలైపోయారు చాలామంది. మా వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఎవరైనా సరే బలైపోయారు. మరి అటువంటి 1200 మంది బలై వచ్చినటువంటి తెలంగాణలో మాదిగలకు, దళిత వర్గానికి ఏమొరిగింది అంటే ఏమీ లేదు. ముఖ్యంగా మాదిగలం మేము తీవ్రంగా బలైపోతున్నాం. మమ్మల్ని గమనించిన నాదుల్ని ఓట్లు వేయించుకుంటున్నారు, లెక్కలేనితనంగా చూస్తున్నారు. ఓట్లు వేయించుకుంటున్నారు, మమ్మల్ని బిచ్చగాలలాగా మాట్లాడుతున్నారు. మాదిగ జాతిని ఒక బిచ్చగాలలాగా మాట్లాడుతున్నారు తప్ప మాకు గౌరవం లేదు, మర్యాద లేదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషను అందరికీ, కానీ కొందరికే ఇవాళ దక్కుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా మాదిగలకు సంబంధించినంత వరకు మాకు తెలంగాణ వచ్చినాక ముఖ్యంగా చూడండి, 3 పార్లమెంట్ సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు చట్టసభలలో కులాలు పోతేనే కదా వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకునేదే కదా అంబేద్కర్ ఆలోచించిన విధానం. కానీ మరి కేవలం మాలా సోదరులకే ఇస్తున్నారు తప్ప మాకు ఇవ్వటం లేదు. దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 3 సీట్లలో 3 సీట్ల ఒకటే కులానికి ఇస్తే మాదిగలు ఏమైపోవాలి? ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలను చిన్న చూపు చూడటమే కదా, అవమానపరచటమే కదా. సీట్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి సార్? పార్లమెంట్లో ఒక్కడు కూడా మా వాళ్ళు లేడు, లోకసభలో ఒక్కడు లేడు, రాజ్యసభలో కూడా ఒక్కడు లేడు. ఇదెంత న్యాయం? అసెంబ్లీకి వచ్చేటప్పటికి కూడా మా వర్గాలకి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు. 3, 4 సీట్లు ఇస్తున్నారు. దాంట్లో మంత్రి పదవులు కూడా మాకు ఒక్కసారి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏదో కొట్లాడంగా మొన్న కూడా మా లక్ష్మణ్కి ఇచ్చారు. నేను అనేది ఏంటంటే అసలు ఓట్లు మాయి కదా. కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట ఓటుకు నిలబడి ఓటేసేటోడు మాదిగోడు. మరి ఎందుకు మీకు దయలేదు? మీకెందుకు, ఒక్క నిమిషం, మీకు ఎందుకు దయలేదు? పాలకులకు ఎందుకు మా వర్గాన్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నీతిలో మేము గొప్పోళ్ళం, నిజాయితీలో మేము గొప్పోళ్ళం, సర్వీస్ చేసే దాంట్లో మేము గొప్పోళ్ళం. ఇలా 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. నా ఆస్తులు చూడండి, నా ప్రేమ నా ప్రజల దగ్గర చూడండి, మిగతా వాళ్ళకి చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను
మేము బతికేదే నీతి కోసం, ప్రజల కోసం. మా ప్రజాప్రతినిధులు కూడా మర్యాదతో ఉండేటువంటి నాయకులు. నేను ఉన్నమాట చెప్తున్నా. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే మా జాతిని తొక్కేశారు. ఇక ముందట జరగనీయకూడదని నా ఉద్దేశం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నేను 6 సార్లు గెలిచాను. మీరు చూస్తున్నారు కదా, ఎదిగిన నాయకులు మా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పట్ల సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు సీటే లేదు, అటు పార్లమెంట్లో లేదు, ఇటు అసెంబ్లీలో లేదు. నేను సీనియర్ మోస్ట్ 6 సార్లు గెలిచాను. 6 సార్లు కూడా గెలిచినోడికి టికెట్ ఇవ్వకపోవడం అంటే ఈ రాష్ట్ర నాయకత్వం మరి ఏ విధంగా ముఖం పెట్టుకొని తిరుగుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో కూడా మళ్ళీ గెలవాలంటే మోత్కుపల్లి మాట వినాలి. ఒక జాతికి పెద్ద మనిషిని నేను. సో మోత్కుపల్లి మాట వింటేనే మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తుంది. నా జాతి ఓట్లేస్తున్నారు కానీ మాకు సీటు రావట్లేదు. మా కులాన్ని చిన్న చూపు చూస్తున్నారు. మేము ఇంకా ఏంది రేషన్ కార్డునే ఉన్నాం. మేము రేషన్ కార్డు చాలు మాకు అన్నట్టు ఉన్నది మా పరిస్థితి. కాబట్టి ఇలా ఎదిగిన నాయకులను తొక్కేసి మా కులాన్ని తొక్కేసి మమ్మల్ని అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు మా కులాన్ని రాజకీయ చైతన్యం చేసి రాబోయే కాలంలో మా కుల బలం ఏందో చూపించాలనేది నా ఉద్దేశం. ఎవడి ఆటలు సాగనివ్వను. మా కులానికి అన్యాయం చేస్తే ఎవరిని క్షమించేది లేదు. రాబోయే కాలంలో పరిపాలన ముఖ్యమంత్రులు మేము కాకపోవచ్చు, కానీ ఇంకా పవన్ కళ్యాణ్ లాగా మేము ఉండలేమా? ఒక పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ కులమంతా ఒకటిగా ఉండి ఆయనకు సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం కాగలిగాడు. ఏమంటే ఇలా ఆ కులానికి సంబంధించిన పనులను చేసుకుంటున్నారు. మా కులం కూడా, మా కులంలో ఎవరైనా కావచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, కానీ నా జాతి మొత్తం నిర్వీర్యమైపోయి మా జాతిని అవమానపరుస్తూ పోతుంటే నేను ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా లేను. నాకు వచ్చినా రాపోయినా నా జాతికి నాకు నా డిమాండ్స్ చూడండి. వర్గీకరణ కోసము ప్రాణాలు ఇచ్చి మళ్ళీ మసి అయిపోయినటువంటి వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగితే మా దగ్గర మీటింగ్ పెట్టమంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా పెట్టకపోవటం చాలా బాధాకరం. ఆయన వర్గీకరణ చేశారు, ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పాము మేము, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఆయన లేడు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు మా దగ్గర మీటింగ్ పెట్టండి. మీరు మొన్న పార్లమెంట్ సీట్లో అన్యాయం జరిగింది మాకు, మీరు మిగతా పదవుల్లో ఉన్న మా వాళ్ళకు న్యాయం చేయండి. కార్పొరేషన్లు ఇవ్వండి, 10 మా వాళ్ళకి. వినరా? మీకు కౌన్సిల్లో మా వాళ్ళు లేరు, మీరు దాంట్లోనైనా మా వాళ్ళకి ఇవ్వండి, 2 3 ఇవ్వండి. కాబట్టి మీరు బ్యాలెన్స్ అన్న చేయండి. రాబోయే కాలంలో ఆ తప్పు జరగకుండా చూస్తామని చెప్పండి. వినరా? ఎంత దుర్మార్గం అంటే అందరు భూములు తీసుకురాయా అన్ని కులాలకు. మా కులానికి మాత్రం ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. ఒక 10 ఎకరాల భూమి ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒక మాదిగా భవన్ కట్టుకుంటామని మేము అడుగుతున్నాం. సచ్చినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కాని పనుల ఏమండి? కాబట్టి మీరు లోకసభలో మాదిగోని పోనీయరు, రాజ్యసభలో మాదిగోని పోనీయరు, అసెంబ్లీలో మాదిగోలను రానియరు. మరి ఎక్కడ మేము బతికేది? ఈ రాష్ట్రంలో ఉండటమా, ఇంకెక్కడన్నా మేము పారిపోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మోత్కుపల్లి గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా. మీరు పెట్టినటువంటి మాదిగ మహాశక్తిలో మీరు నిజంగా చైతన్యం రావాలి మా జాతిలో అంటున్నారు, అధికారంలోకి రావాలంటున్నారు. ఈ చైతన్యంలో నడుస్తున్నటువంటి మీతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి మీ జాతికి సంబంధించిన నాయకులు మీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? నేను అందరితో మాట్లాడుతున్నా తమ్ముడు. నిన్న కూడా నేను మహబూబ్నగర్కి వెళ్ళాను. అక్కడ మాదిగా సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ సుమారు 400-500 మంది వచ్చారు, ముఖ్య నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మాదిగ మహాశక్తి వర్ధిల్లాలని నినాదం ఇవ్వగలిగారు. మాదిగ ఓటు మాదిగలకే అనేది ఇప్పుడు మా నినాదం. మాదిగల ఓటు మాదిగలకే, మాదిగ ఓటు మాదిగలకే అనేటువంటిది మా ప్రత్యేకమైన నినాదం. వేరేళ్ళకి వేయడానికి వీల్లేదు. సపోజ్ ఒక మాలా మాదిగ 2 ఉన్నారనుకోండి, 2 పార్టీలలో వేరువేరుగా ఇచ్చారనుకుందాం మనం. కానీ ఇక్కడ కులాన్నే చూడమంటున్నా నేను. మనం చట్టసభలలోకి రావడానికి ఎదగాలంటే కులాన్నే చూడాల్సిన అవసరం, పార్టీలను చూడొద్దు. పార్టీలను చూస్తే మనకి ఇయర్. ఎప్పుడైతే కులానికి నువ్వు ఓటేసేది అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా అన్ని కులాలు కూడా జనాభా ఎవరిది ఎక్కువ ఉంది, ప్రతి కులంలో ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం. టోటల్గా చూస్తే 50,000 మంది ఉన్నాం నియోజకవర్గంలో, టోటల్గా 70 లక్షల మంది ఉన్నాం. ఇప్పుడు మోత్కుపల్లి గారు మీరు చాలా సీనియర్, కులాలతో రాజకీయాలు సాధ్యమైతే అంటారా ఎమ్మెల్యే? అయ్యో,
భలే ఉన్నారాయా. ఉమ్, కులాలే కదా ఇప్పుడు, ఉమ్. కులాలతో రావాలి కూడా. ఇప్పుడు అట్లా అంటే రెడ్లు నేను ఒక వెలమలు మాట చాలా చెప్తా. చాలా 1% 2% వాళ్ళు కరెక్ట్. మీరు అన్నట్టుగా ఒకవేళ కులాలే బేస్ అయితే మరి వాళ్ళు గెలవద్దు. మరి వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? వాళ్ళు 1% అందుకనే 2%. రాజకీయ చైతన్యం లేకనే ఇట్లా జరుగుతుంది. రాజకీయ చైతన్యం అనేది కులాల్లో వస్తే ఏమైందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, లేకపోతే ఆ వర్గాల వాళ్ళంతా ఒకటవుతారు. తప్పకుండా రేపు రాజ్యాధికారం కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా నేను చెప్పేది ఏంటంటే, నా జాతి వరకు నేను చెప్పేది ఏంటంటే, మేము బిచ్చగాళ్ళగా ఉండదలుచుకోలేదు, మేము అడక తినే వాళ్ళగా ఉండదలుచుకోలేదు, అవమానపరిస్తే ఊరుకోదలుచుకోలేదు. మాకు రాజ్యసభ సీట్లు ఇవ్వకపోయినా ఊరుకోం, మీరు లోకసభ సీట్లు ఇవ్వకపోయినా ఊరుకోం. రేపు వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా మాకు అసెంబ్లీ స్థానాలు కానీ, మరి అదేవిధంగా శాసన మండలిలో కౌన్సిల్ ఎన్నికల సభలో కానీ మా వాళ్ళు మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు ఇవ్వాలి. ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతా. కాంగ్రెస్ పార్టీలో మోత్కుపల్లి నరసింహ గారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, పదవులు ఇవ్వకపోవడం వల్లనే మాదిగ మహాశక్తి అనేటువంటి ఒక కొత్త ఎజెండాను తెర మీద తీసుకొస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో దీనికి సూటిగా ఏం సమాధానం చెప్తారు? ఇది బాగుంది. నేను లీడర్నయ్యా, నేను లీడర్, నన్ను తొక్కుతారా అంటే నన్ను దొక్కడమంటే నా జాతిని దొక్కడమే కదా. సర్వే సత్యనారాయణ ఒక లీడర్, సెంట్రల్ మినిస్టర్ పనిచేసినోడు, ఆయనకు టికెట్ ఇయ్యరా? ఈ ఊళ్ళో నోరు లేని వాళ్ళని పెట్టుకొని గట్టిగా మాట్లాడేటోడు ఎవడుంటే వాడిని తొక్కేసేటువంటి పద్ధతి ఇది మంచిదా? కాదు. ఒకవేళ ఒక్కటే సీటు కోసం కాదు కదా, మొత్తం అన్ని సీట్లు మాకు ఇవ్వలేదు కదా. 3 పార్లమెంట్లో 3 నేను పోటీ చేసేది లేదు కదా. ఏమే 19 సీట్లు అసెంబ్లీ సీట్లలో అన్నిట్లలో నేను పోటీ చేసేది కాదు కదా. నా జాతి కూడా ముఖ్యమే. నేనే కాదు, నేను మరొకసారి చెప్తున్నా, ఎన్నడైనా నా జాతి గురించే మాట్లాడినా, ఇప్పుడు కూడా నా జాతి గురించే మాట్లాడుతూ, కాకపోతే ఈ శాసనసభలో కానీ ఈ పార్లమెంట్లో ఒక్కడు కూడా మా వాళ్ళు లేకపోవటం భరించలేకపోతున్నాను నేను. తప్పకుండా నా జాతి చైతన్యం చేసి అన్ని పార్టీలలో పదవులు మేమే పొందాలి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పిండు చూడు, ఏ పార్టీలో ఎవడున్నా రెడ్డే ఉండాలన్నట్టుగా. అర్థం కాలే. మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలా అన్ని పార్టీలలో మేము పదవులు తీసుకోగలిగితే మా జాతి పెరగడానికి, రాజకీయ చైతన్యం ఉంటేనే మా జాతి పెరగడానికి అవకాశం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాదిగలకు సరి అయినటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో కష్టాల పాలు కాక తప్పదు. ఇప్పుడు మీరు మాదిగ మహాశక్తిని పెట్టుకున్నారు, ఓకే, బాగానే. ఇంతకుముందు కూడా కొన్ని సంఘాలు వచ్చినాయి, సేమ్ ఇట్లనే జాతిని బేస్ చేసుకొని కొన్ని సంఘాలు ఏళ్ల తరబడి నడుస్తూ ఉన్నాయి. సో వాటికి మోత్కుపల్లి పెడుతున్నటువంటి ఈ మాదిగ మహాశక్తికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అది ఇక నువ్వే ఆలోచించాలి. మోత్కుపల్లి నరసింహ గారికి మేము వీళ్ళకి తేడా లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ మోత్కుపల్లి నరసింహుల గారి మాట ఎంత గట్టిదో, ఏ విధంగా జనాన్ని చైతన్యం చేయగలుగుతానో 6 సార్లు గెలిచిన దానికే నీకు ఉదాహరణ. టికెట్ ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్ గెలిచినోడిని, నేను ఊరుకోలే. ఆ రోజులలో ఇండిపెండెంట్ గెలిచి కూడా మాల సోదరులు 20 మందిని ఊచకోత కోసి జనార్దన్ చీఫ్ మినిస్టర్, నేను 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన, సభలో ప్రకటించిన, ఎవడన్నా చేశాడా? ఇవాళ మా మాల సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమంతా దళితులం అనేది మీరు మర్చిపోయి మీ కులాన్ని మీరే చూసుకుంటున్నారు. మాదిగోళ్ళు కూడా ఉన్నారు కదా, 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయొద్దని కొట్లాడినటువంటి ఒక మాల ఉంటే నేను ఆనందపడేవాడిని. నేనైతే ఆ మాట మాట్లాడతానండి ఒకవేళ అన్యాయం జరిగితే. కానీ అందరికీ నాయకులంగా ఉండాల్సినటువంటి మాల క్యాస్ట్ సోదరులు వాళ్ళ వరకే చూసుకుంటారు. కానీ మరి కులాన్ని చూసేవాడు ఎవడు? ఇప్పుడు నాగర్ కర్నూలులో మా జాతి ఎక్కువ, 90% మా కులస్తులు. మరి అటువంటి దగ్గర మల్లు రవికి ఓటేసి గెలిపించారు. దానివల్ల రాజకీయ చైతన్యం లేకపోవటమే కదా, అమాయకత్వమే కదా. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ మాదిగోడు, ఆయన గెలిపించాల్సిన అవసరం ఉండే కదా. అంటే అమాయకత్వం, మనల్ని మనమే గొంతు కోసుకుంటున్నాం, మనకు పదవులు రాకుండా మనమే చేసుకుంటున్నాం కదా. అందుకని మాదిగలంతా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగలంతా మనం ఏకమవుదామని చెప్తున్నా. మాదిగ మహాశక్తి అనే జెండా ఇది అందరిది, మాదిగలందరిది. 70 లక్షల మందికి రిప్రజెంటేటివ్గా పనిచేయడానికి ఈ వేదిక పనిచేస్తుంది. ఇవాడు అబ్బా సొమ్ము కాదు. ఇవాళ ఏ కులపోడైనా సరే ఆ నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం. మాదిగ జాతి కనుక నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు గెలవవు. నువ్వు ఏ కులమనగా, రెడ్డిగా, ఇంకెవరనగా నువ్వు గెలిచే ప్రశ్నే లేదు. అట్లనే దీన్ని ఆర్గనైజ్ చేసి మాదిగ మహాశక్తి ఇక్కడి నుంచి పిలిపించినోడికే
అక్కడ ఓటు పడతా అనేటువంటిది రాబోయే కాలంలో గుర్తుంచుకోవాలి ఎవడైనా. ఇప్పుడు ఈ మాదిగ మహాశక్తి అనేది ఒక సంఘంగా ఉంటుందా, లేకపోతే ఒక పార్టీకి ఏమైనా అవతరించబోతుంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, కల్వకుంట్ల కవిత జాగృతి అని పెట్టింది, జాగృతి కాస్త ఇప్పుడు పార్టీగా మార్చబోతున్నది. ఆమె సామాజిక తెలంగాణ అనే ఒక అంశంతో జనంలోకి పోతున్నది. సో అట్లనే మోత్కుపల్లి గారు ఒక సంఘం అనుకోవచ్చా, లేకపోతే ఒక పార్టీగా ఏమైనా ఆవిర్భించబోతున్నది మాదిగ మహాశక్తి? ఒక మాట చెప్తా, నేను చెప్పే మాకు మా కులానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని సాల్వ్ చేయగలిగితే ఆ పార్టీకి మేము మద్దతుగా ఉంటాం, దాంట్లో షేర్ భాగస్థులుగా కూడా ఉంటాం కదా. ఓకే. బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కులమంతా ఏకమైంది. ఆ ఏకమవటాన్ని బట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఆగలిగాడు. కాబట్టి వాళ్ళ బలాన్ని బట్టే కదా. కాబట్టి నేనేమంటా అంటే, మేము పార్టీగా పెట్టాలనేది అయితే నా ఉద్దేశం కాదు. కానీ మీరు అనగదొక్కుతా ఉంటే ఎటుపోద్దో నేను చెప్పలేను, ఏ లైన్ తీసుకుంటుందో కూడా చెప్పలేను. కాబట్టి మీరు అనగదొక్కం మానండి, మమ్మల్ని గౌరవించేది నేర్చుకోమంటున్నాం. మీరు సమాజంలో గవర్నమెంట్లు ఉండేది ఎందుకు సార్? అందరికి న్యాయం చేయడానికి. అందరికి కాదు, కొందరికే మీరు చేస్తున్నారు. ఏ విధంగా న్యాయం ఇది? ఇవాళ నేను ఒక్క మాట చెప్తున్నా, మాదిగలు ఈనాడు కాదు, స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. 6 సీట్లు కూడా మాల సోదరులకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది పార్లమెంట్, అసెంబ్లీ కూడా 3, 4 మా జాతికి ఇచ్చి మిగతా అన్ని కూడా మా మాల సోదరులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బతకండి, అయిపోయింది. అప్పుడు మా వాళ్ళు చదువుకోకపోవచ్చు, అడిగే నాయకుడు లేక. వెంకటస్వామి గారు వాళ్ళకు నాయకుడుగా ఉండే, ఈ కులానికి నాయకుడు అనేటోడు ఎదగలేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అయితే ఇష్యూ ఏంటంటే, మరీ తెలంగాణ వచ్చినాకనే క్లియర్గా కులం అనేది కనబడుతుంది. అంతకుముందు ఏమాట కామాటే ఆంధ్ర నాయకులు అయితే కావచ్చు, కానీ మా వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు, చేయాలని కూడా వాళ్ళకు లేకుండే. వీళ్ళు మాత్రం మాదిగోళ్ళని తొక్కాలని తొక్కుతున్నారు. ఇది చాలా ఎంతకాలం తొక్కుతారండి మీరు? మమ్మల్ని తొక్కేసి మా వాయిస్ను నొక్కేసి మాదిగ జాతి కనబడకుండా అన్టచబుల్స్ కింద చూస్తున్నారు మీరు. ఇది భరించవు. అంబేద్కర్ ఏమన్నాడండి? రాజ్యమేలేవాడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అంతేగాని ఈ రకంగా మరి కొన్ని కులాలను తొక్కేయాలనేటువంటి ఆలోచన ఉండటం దురదృష్టకరం. నేను మొన్న అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాను, మరి ముఖ్యమంత్రి గారి మాకు చిన్న సాయం చేస్తే హక్ చేసుకొని మన ఐక్యతను చాటా నేను. కానీ దాని ఫలితం మా మాదిగల మీటింగ్ పెట్టమంటే పెట్టలే. మీరు మాల మీటింగ్ కూడా పెట్టండి, వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకేం కావాలో ఇవి. ఏమన్నా ఆర్థిక భారం మొయ్యలేనంత ఆర్థిక భారం మోపేదైతే లేదు కదా ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిన్న వయసు ఉన్నోడు, 4 కాళ్ల పాటు బతకని అనేది నా కోరిక. కానీ ఆయన మమ్మల్ని ఇంత చిన్న హీనంగా చూస్తే మా కష్టం, మేము భరించలేము, ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఈ మాదిగ మహాశక్తి అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా, లేక మాదిగ జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా మీ మార్కును చూపించి వాళ్ళకి అండదండగా ఉంటారు? ఎట్లుండబోతుంది? నిజకు అల్టిమేట్ శక్తి దేనివల్ల వస్తుంది సార్? రాజకీయాల వల్లనే వస్తుంది. ఇప్పుడు వెలమలు 10 ఏళ్లలో మొత్తం అంతా కోటీశ్వర్లు అయిపోయినారు. రెడ్లు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వాళ్ళే రాజ్యం ఏలురు, వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారు. కమ్మవాళ్ళు రాజ్యం ఏలుతున్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. అసలు రాజ్యాధికారం దగ్గరగా పోతేగా సార్ ఈ దరిద్రం పోయేది. ఆర్థిక శక్తి రావాలన్నా అధికారమే ముఖ్యం. దరిద్రం పోవాలన్నా, ఏ కులం దరిద్రం పోవాలన్నా అధికారమే ముఖ్యం. కాబట్టి ఈ అధికారానికి దగ్గరలో ఉండాలి. అధికారంలో అన్ని బింగుల్లో కూడా మా వాళ్ళు ఉండాలనేది నా కోరిక. నా జాతి కోసం చేస్తున్నాయి. ఇది నా కొరకు కానే కాదు. నాకేందా, నాకు 70 ఏళ్ళు అయితే వచ్చినాయి. నేను రేపు పొద్దున ఈ ఆర్గనైజేషన్ కూడా ఒక పేరెంటల్ ఆర్గనైజేషన్ కింద పెట్టి ఎవరి కోరిక అప్పచెప్పడం తప్ప నేను ఎలకాలం ఉంటాననేది కాకపోతే మాదిగ జాతి మొత్తానికి ఈ యొక్క మహాశక్తి, మాదిగ మహాశక్తి అంటే అన్ని కులాలలో కూడా పెద్ద కులం ఏది? మాదిగలు. మీరు ఎందుకు గౌరవించలేకపోతే? కళ్ళు కనబడతలేవా మీకు? ఏలే వాళ్ళకి కళ్ళు కనబడతలేవా, చెవులు కనబడతలేవా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఏలే వాళ్లకు కళ్ళు కనబడేటట్టు, చెవులు వినబడేటట్టు చేస్తా. మోత్కుపల్లి నరసింహుల శక్తి ఏందో అందరికెరికే. నేనేం ఉట్టగా ఇంట్లో పడినటువంటి కాదు, అందరిలాగా మంది కొంపలు ఆరిసేటువంటి కూడా కాదు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మీరు కళ్ళు తెరవాలే, చెవులతో వినాలే, న్యాయం కోసం పాటుపడేటువంటి పద్ధతిలో గవర్నమెంట్ ఉండాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒక గవర్నమెంట్ అని కాదు.
కాబట్టి దానికోసమే ఈ మాదిగ మహాశక్తి ఉద్భవించింది. మా జాతి గౌరవం కోసమే పనిచేస్తుంది, వేరేది కాదు. సార్ ఫైనల్గా మోత్కుపల్లి నరసింహులు అంటేనే ఒక బ్లాస్టింగ్ ఉంటేనే ఆయన బయటకు వస్తారనేది ఒక చర్చ. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. ఈ 5వ తారీఖున ఈ జెండా ఎట్లుండబోతున్నది, ఆయన ఏం మాట్లాడబోతున్నది ఒక క్యూరియాసిటీ ఇప్పటికే జనాలలో వచ్చింది. సో ఏమన్నా చెప్తారా ఆ ప్రెస్ క్లబ్లో వేదికగా మీరు మాట్లాడబోయే అంశాలు కానీ? 5వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు మాదిగ శక్తి బయటకు వస్తుంది. మాదిగ శక్తి అనే జెండా రూపంలో బయటకు వస్తుంది. దాని బలమేంది, దాని శక్తి ఏంది, దాని రూపం ఏందో ఆ రోజు నుంచి బయటకు వస్తుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాలు ఏ పార్టీనైనా నిలదీసి అడగటమే కాదు, మేము ఉంటే తప్ప నువ్వు ఉండలేదని నిలదీసి నిగ్గదీసి మాట్లాడేదే ఈ మాదిగ మహాశక్తి. గతంలో జరిగిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. పద్ధతిగా మీరు ప్రభుత్వాలను పరిపాలించకపోతే మిమ్మల్ని పరిపాలన కూడా చేయనీయం. అధికారానికి దగ్గరగా మాతో కలిసి వచ్చే వాళ్ళతో మేము స్నేహం చేస్తాం. ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరున్న సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో మరి తప్ప మమ్మల్ని గొంతుకొస్తే మేము ఊకోవాలా? ఇప్పుడు మేము కొయ్యొద్దు అంటున్నాం. ఇగో నేను ఇప్పుడు మేము కరపత్రంలో కూడా రేవంత్ రెడ్డి గారికి మాకు వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్తా. దాంతో మా కడుపు నిండుద్దా? కాదు కదా. మాకు కడుపు నిండేటి అని పక్కన పెట్టి ఒక్క వర్గీకరణ చేస్తే మాకేం కడుపు నిండదు కదా. కానీ అంత మాత్రం చేసినందుకు మేము కృతజ్ఞులం. మా జాతి ఎప్పుడు కూడా నియతిని మర్చిపోయే జాతి కాదు. అందుకని కరపత్రంలో కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలని మొదటి పదం పెట్టిన. వినవా, మేమేమి ఆయనకు వ్యతిరేకం కాదు, కానీ మా కులానికి వ్యతిరేకం చేస్తున్నారు మీరు. ఒక నరసింహులకు చేస్తే కూడా పర్వాలేదేమో, కానీ మా కులానికి చేస్తున్నారు మీరు. నా మీద ఎందుకో కసి పెంచు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్, ఏ ముఖ్యమంత్రి నాతో మాట్లాడుకుంటూ లేడండి ఈ భూమి మీద. మోత్కుపల్లి నరసింహులు గారి ఫోన్ వచ్చిందంటే ముఖ్యమంత్రులు పాపం సత్య స్వర్గాలు ఉన్నారు చాలామంది, అందరూ కూడా గౌరవం ఇచ్చారు, మాట్లాడు. నేను చెప్పిన దానికి వాళ్ళు చేయగలిగారు. ఇంతమంది ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదే కదా ఆయనకి ఏంటంటే, ఆయన రెడ్లు మొదటి నుంచి నేను రెడ్ల మీదనే ఫైటర్ని. నన్ను అనగదొక్కుతా ఉంటే నేను లేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది అనగదొక్కుదామని అనుకుంటుండొచ్చు, కానీ దానికి ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తారు. అది కూడా చెప్తుండే, ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తారు. నేను ఒక మాట చెప్తున్నా, నేను అందరిలాగా లంగా దొంగ పనులు చేసి బతికిన మనిషిని కాదు. నా కులం విలువేమిటో తెలవడానికి ఇండిపెండెంట్గా కూడా గెలిచిన, అది కూడా పెత్తందారుల మీదనే గెలిచిన. అది అర్థం చేసుకోవాలి. నేను ప్రజల మనిషిని కాబట్టి ఇవాళ మీరు నన్ను ఏదో తొక్కేస్తే నేను ఇట్లా పడటానికి లేను అని చెప్పేసి నేను ఎవరికో అన్యాయం చేయదలుచుకోవాలి. నా కులాన్ని చైతన్యం చేస్తా. నా కులం రాజ్యాధికారం వైపు మళ్ళటానికి వీలుగా పద్ధతిగా నేను పనిచేస్తా. మాదిగ జాతి అంటే ఏందో చూపిస్తా. అరే, నలుగురు లేనోడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, డిప్యూటీ సీఎం కూడా అవుతాడు. ప్రజలంతా ఉన్నోడు ఉండకూడదా? మా కులంలో ఒక డిప్యూటీ సీఎం ఉండకూడదా? రెండు ఇవ్వండి. మా లక్ష్మణ్కో లేకపోతే మా రాజనరసింహకో ఇవ్వండి. నిన్ను గవర్నమెంట్లోకి తెచ్చటానికే ఇయ్యవా? అరే, మొన్న ఎన్నికల ముందు నేను కేక వేయకపోతే నువ్వు ఏడగలుద్దు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మొట్టమొదట నినదించింది నేనే. ప్రజలంతా మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పింది కూడా నేనే. మోత్కుపల్లి పిలుపుతోటే ముఖ్యమంత్రి అయినట్టు. అంతే కదా మరి. లేకపోతే నీకు మాదిగలంతా ఒక తాడి మీదకి ఎందుకు వస్తారు? లెక్కలది ఏ బాక్స్లో ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలది మనం. లేకపోతే ఇలా త్యాగాల వల్ల ఓట్లు వేసిరా? ఇది అర్థం చేసుకోవాలి. మీరేం పోగోళ్ళు అనుకుంటే మిగతాలంతా ఏం చేయాలని బాధలు పెట్టుకుంటున్నారా? నేను ఒకటే మాట చెప్తున్నా, మేము ఎవరికి అన్యాయం చేసే మనుషులం కాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా మేము రాసిన కరపత్రంలో రేవంత్ రెడ్డి గారు మాకు చేసిన దానికి ధన్యవాదాలు అని చెప్పే వర్గీకరణ విషయంలో. ఎందుకంటే ఇదేం దానికే ఉండాలి. కానీ మాకు ఎకరం భూమి ఇయ్యరా మీరు? మేము మాదిగ భవన్ కట్టుకుంటామంటే మీరు రెడ్ల భవన్ కట్టుకుంటారు, మాదిగ భవన్ కట్టుకోవద్దా? వెలమ భవన్ కట్టుకుంటారు, మాదిగోడు కట్టుకోవద్దా? కమ్మల భవన్ కట్టుకుంటారు, మాదిగోడు కట్టుకోవద్దా? చివరికి మా ఎస్టీలకు కూడా మంచి భవన్ కట్టుకున్నారు. వాళ్ళు అడిగిరేమో, మీరు అడగలేదేమో. మేమెందుకు అడగలేదు సార్? ఏ మనుషులు గారా? ఎందుకు అంతమంది మీద ప్రేమ చూపించి మాదిగోళ్ళ మీద ఎందుకు లేదు అంటున్నా నేను. నిజమే, అందరి మీద ఉంచారు, మా వాళ్ళ మీద లేదు. అంటే ఏంటంటే వాళ్ళదేముందిలే, వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి ఎన్నికలప్పుడు ఓట్లు వేసుకుంటారు, ఓట్లు వేస్తారులే అనేది అన్నట్టుగా చేస్తున్నారు తప్ప, అవమానిస్తున్నారు తప్ప మమ్మల్ని మనుషులుగా తెలంగాణలో గుర్తించటం లేదు.
ఇది ఏ విధంగా సహించేది కాదు. మేము నాయకులకు ఎదగొద్దండి, మా కులం నుంచి నాయకులుగా మేము బతకొద్దా? మా కులము సేవ చేయడానికి, మీలాగా దోసుకోవడానికి కాదు. నేను చెప్తున్నా, నేను ఒక నాయకుడిగా, నేను అందరికీ నాయకుడినే. నా నియోజకవర్గంలో ప్రతి కులానికి నేను నాయకుడినే, ఉన్నమాట చెప్తున్నాను. నేను అందరి ప్రేమను పొందినవాడిని, అందుకే నేను ఇండిపెండెంట్ గెలవగలిగాను. 6 సార్లు గెలిచాను. నేను జీవితంలో ప్రజల కోసం బతకాలని స్టూడెంట్ రాజకీయాల నుంచే వచ్చినటువంటి వ్యక్తిని నేను. మీరు మమ్మల్ని తొక్కేస్తామంటే ఎట్లా? మా మాటకు విలువ ఇవ్వకపోతే ఎట్లా? మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే ఎట్లా? మరి మేము ఏం చేయాలి? మా జాతి సమస్యలు చెప్పుదామంటే కూడా మీరు టైం వేరు. కాబట్టే ఇలా ఈ మాదిగ మహాశక్తి అనేది ఉద్భవించింది. ఇది పేదోళ్ళ కష్టం నుంచి ఉద్భవించింది. దళిత జాతిని మీరు అవమానపరుస్తున్నారు కాబట్టే ఇలా ఇది వచ్చింది. లేకపోతే నాకు ఏ రకమైనటువంటి ఎవరి మీద కోపం లేదు. కానీ ఇంత అన్యాయంగా నా కళ్ళ ముందే, నేను 70 ఏళ్ళకు వచ్చిన 6 సార్లు గెలిచినా ఇంకా నేను కాక ఎవడు అడుగుతాడండి వీళ్ళని? అంటే నా గొంతు కూడా నొక్కితే మాదిగ జాతిలో ఇంకెవడు మాట్లాడొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. దీన్ని మేము భరించడానికి సిద్ధంగా లేము. 5వ తారీఖు నాడు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ జెండా ప్రతి ఇంటి మీద ఉంటుంది, మాదిగ ఇంటి మీద ఉంటుంది. మాదిగ ఓటు మాదిగలకే, వేరేళ్ళకి వెయ్యం. రైట్, థ్యాంక్స్ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి నరసింహ గారు జెండా ఆవిష్కరణ కంటే ముందే బ్లాస్టింగ్ వర్డ్స్ మాట్లాడారు. జాతి కోసం, జాతి ఉనికి కోసం, జాతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా, నేను తప్ప ఇంకెవరు ఫైట్ చేస్తారు, నా గొంతే నొక్కాలనుకుంటే మా జాతి భవిష్యత్తు ఏందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలని, విపక్షాలని, ఇతర జాతి నాయకులందరినీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మోత్కుపల్లి జెండా ఆవిష్కరణ ఎట్లా ఉండబోతున్నది. ఆఫ్టర్ జెండా ఆవిష్కరణ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.